తిట్టలు పోసి నుప్పు అంటే బరిగొడ్లకి తిట్టలు పోసి నుప్పు అంటే బరిగొడ్లకి తిట్టానని చెప్పు తిట్టానని చెప్పు ఊర్లో చెప్పులతో కొట్టి నిన్న ఊర్లో చెప్పులతో కొట్టి నిన్న కొట్టిస్తాలా మనిషిరా మనిషిరా భీమా అయ్యాలి మళ్ళీ ఏం బేమరా నువ్వు ఇచ్చా భీమా అయ్యాలి మళ్ళీ ఏం బేమరా నువ్వు ఇచ్చా వెళ్దాం టైం అవుతుందప్పా. దేనికి టైం ఏంది 20 తారీఖు అంత 26 అక్టోబర్ తెలియదు నీకు? ఈ రోజు ఏం చెప్పండి నీకు టీవీలో ఏం చెప్పాడు? మొంత తుఫాన్ వస్తుంది. మొంత తుఫాన్ దంతాల ఈ రకంగా ఎండకస్తున్నారు. పిచ్చలని చూడు మంచిలని చూడు. ఏంది ఈ రకంగా ఎండకత్తంట తుఫాన్ అంటే టీవీలు చూడవా నువ్వు? టీవీలు చూస్తేవే పేపర్లు చూడవా? చదువుతాయి నీకు చూస్తాకి నాకేం అవసరం చూడ చెక్కలు అమ్ముకునేవాడని. వెళ్దాంపా తీర ప్రాంతాల్లో మొత్తం తీసుకెళ్లి ఆడ తుఫాన్ కేంద్రంలో ఉండాలి. తుఫాన్ కేంద్రం కాడకు పోరా. తుఫాన్ కేంద్రం ఉండకపోతే సముద్రం కొట్టుకెళ్తావు వెళ్ళి పోతే పో నువ్వు పో. ఎట్ట బాగుడతాం మేము తుఫాన్ అంటే ఈ రోజు చెప్పాడని చూడండి 26వ తారీఖు అక్టోబర్. నాకు తెలుసు కానీ చెప్పల మూలని పిచ్చోళ్ళు అనుకున్నావు. చెప్పల మూల పిచ్చోళ్ళు ఈ రకంగా ఎండకత్తాను తుఫాన్ అంటే బంగాళాఖాతంలో వాయుగుండం పడిన సంగతి తెలియదు నీకు? వాయుగుండం పడ్డేదా? రోజు వానలు పడతలా వాన ఎండ వచ్చినా గానీ టైం ఇప్పుడు ఎంత అయింది? వర్షాకాలం వాన పడక ఏం పడతాయి? 5 గంటలకల్లా తుఫాన్ కేంద్రంలో ఉండమని చెప్పారంటే తుఫాన కేంద్రం నేనెత్తుకు రా ఎదవా నేనెత్తురా పోరా. తుఫాన కేంద్రం నేనెత్తుకు రా ఎదవా నేనెత్తురా పోరా. చెప్పేది మన పంచాయతీలో ఉండే జనం మొత్తం లారీలు ఎక్కి తుఫాన కేంద్రానికి వెళ్తున్నారు. వెళ్తే వాళ్ళు వెళ్తే నువ్వు కూడా వెళ్ళు. అసలు నువ్వు అసలు బంగాళాఖాతం వెళ్ళిపో. ఏం పని నీకు? బంగాళాఖాతం అలపీడనం పడి వాయుగుండం మారి మానేరా. ఏందంట భయం పుడుతుందా? గంటకి భయం పుడుతుంటే ప్రాణం మీద నీకు వెళ్ళు. గాలికి లేచి వెళ్ళిపోతావు నువ్వు. నేనేమి లేకపోలేవా పిచ్చోండి కాదులే పోరా. చేపలు పోరా చెప్పి మర్యాద నువ్వు చెప్తే చెప్పేది నువ్వు చెప్తే బరిగొడ్లు ఆడ కట్టేసి నువ్వు సురక్షితంగా చేరెళ్ళి ఆడకెళ్ళి ఆ బిల్డింగ్ లో ఉంటే వాళ్ళు పులిహోర ప్యాకెట్లు పొట్లాలు అన్ని ఇస్తారు నీకు. తిను నువ్వు తిను. చెప్పు 2 రోజులు ఉండలేవా? దేవుడు బాధ్యత ప్రభుత్వానికి. చచ్చిపోతే 6 లక్షలు 7 లక్షలు దంగదామనా? నీ సొమ్మేం తాగలేదు. పంచాయతీలో చెప్పినప్పుడు మరి తుఫాన్ కేంద్రాలు ఉండవు. నీకేం నొప్పి? ఏం నొప్పి? నాకు నొప్పింది ఇస్తారు, టీ ఇస్తారు, నీకు అన్ని ఇస్తారు, ఇడ్లీ ఇస్తారు, ఉప్మా ఇస్తారు. నా గొడ్డలు పెట్టి అడగరామంటావు? గొడ్డు ముక్కు నువ్వు ముక్కు నాకు గొడ్డు ముక్కు గొడ్లు కేత వచ్చి నీకు వచ్చా? నీకేందంటే మేము చచ్చా నీకేరా? ఎట్ట సాగనిస్తారు? వదిలిపెట్టిందా? 6 గంటల తుఫాన్ అని చెప్పి చదువుతున్నా. అది పడతా మర్యాద అది పడతా మర్యాద నీకే చేస్తుంది తుఫాన్ అంటే ఈ రకంగా ఎండకత్తుంటే ఎండకత్తే ఇగో నా మాటను వెళ్ళి ఇంటికాడికి వెళ్ళి అక్టోబర్ 26వ తారీఖు ఏం చెప్పారు? పేపర్లు ఏం వేశారు? ఏం వేశారు? బరువులు ఎన్ని దూరకు వచ్చావు నువ్వు? తుఫాన్ కేంద్రంలో జనం అందరూ చేరారుగా, లారీలు ట్రాక్టర్లు వెళ్ళారుగా. పాయక ముందా టైం అవుతుంది. పంచాయతీకి ఒక లారీని పంపించారు. ఇగో లారీలో నువ్వు ఎక్కువ నిన్ను కూడా ఎత్తుకెళ్తా కాలుకి తాడేసి ఇడ్చుకెళ్తా లారీ మర్యాద 6 గంటల వర్షపాతం చెప్పాడు. భారీ వర్షపాతం. ఎండగత్తే వాన రాదా? ఎవడు చెప్పాడు నీకు? వాన రాదని ఎవడు చెప్పాడు? నీ బాబు చెప్పాడా? నీ బాబు చెప్పాడు. నీ ముత్తాత చెప్పిందా? పేర్లు రాపించావు, అందరి పేర్లు రాపించావు. మొత్తం లారీ అందరు కనపడాలి. లేదనుకో 2 సంవత్సరాలు జైలు శిక్ష చేపిస్తా. నేను చెప్పింది నీకేమైంది? మాయరావా రావడానికి ఏమైంది? ఏమైంది చెప్పు. నీకు 2 రోజులు బరిగొడ్లు కట్టాను ఇంటికాడ. లేకపోతే వెళ్తావు సముద్రంలో పడి ఎడపా కొడతాం మేము. భీమా అయ్యాలి నీకు మళ్ళీ. భీమా అయ్యాలి నీకు మళ్ళీ.
చెప్పులతో కొడతా ఏంది? ఈ రకంగా ఎండ వస్తుంటే గాలి వాన వస్తున్నాడు చెప్పులతో కొడతా చెప్పులతో కొడతా చెప్తా కొట్టేంద్ర చెప్పి పళ్ళు రాళ్ళ కొడతారు లాంబిడి కొడుకు అనుకున్నావు ఏదో లాంబికి ఈ రకంగా ఎండ కట్టంటే గాలి వాన వస్తున్నట్టు తుఫాన్ వస్తున్నట్టు ఎండ వస్తే వాన రాదా? వస్తే రాని ఎవడు చెప్పిండు నీకు? వస్తే రాని నీకేందట నేను చెప్పేది వస్తే నాకు చెప్పదు 2 రోజు నేను రాను చెప్పేది విను. బరిగొడ్డు వాళ్ళు పెట్టి నేను రాను ఏడకి రాను బరిగొడ్డుకి బీమా అయిపోతాం మేము బరువు ఏమైనా అయితే బియ్యం వద్దు బియ్యం వద్దు పోరా నువ్వు బియ్యం వద్దు బియ్యం వద్దు పోరా నువ్వు నీకు బియ్యం కూడా ఇప్పిస్తాం నాకు వద్దు పోరా మనిషికి 50 కేజీలు బియ్యం ఈ 2 రోజులకి మర్యాద చేస్తాను చెప్పుతో ఎంత కొట్టి చుట్ట వెళ్ళి యాదవ లంబిడి కొడతా చెప్తా కాదు నీ చెబుతున్నా మర్యాద పిచ్చోడు నాకు వచ్చేస్తావు మర్యాదకు రా చెబుతున్నా చెప్పుకో నేను చెబుతాను తీసుకురామన్నారు నిన్ను ఎవరన్నా తీసుకురామంది పంచాయతీలో జనం అందరూ లారీ ఎక్కి వెళ్తున్నారు ఆడికోడుకో తింటానికి పోలేదు నీకు పోలేదు తింటానికి ఊరి పెట్టే కూడు కదా తింటానికి వెళ్తున్నారా మీరు గుడ్డి మహోడా కాదు ప్రాణాలు రక్షించడానికి వెళ్తున్నారు ప్రాణం పోతే నువ్వేం పక్కన ఎందుకున్నా నువ్వు పక్కన ఎందుకు మెరలేదు సముద్రం పొంగొత్తి ఏమంటావు నువ్వు పోతాను పోనీ పోతా ఈత వచ్చింది పోతాక మనిషిరా మనిషిరా రానని చెబుతా పంచాయతీ రానని చెబుతూ మారిపోతుంది వాన వస్తుంది నేను చెప్పాను నీకు ఒకసారి చెప్పినప్పుడు ఏమనుకున్నా నీకు ఏం కొట్టుకుపోతావు కాలుకి ఎగిరిపోతావు బరిగొడ్లు తోలుకుబా తోలుకుబా బరిగొడ్లు తోలేసేటన్నా ఇగో చెప్పి నువ్వు కదిలేవనుకో చదువుతున్నావు కాకులు పట్టేవాడా బొగ్గులేరేవాడా వంటలు కుట్టించేవాడా సన్నాసోడా ఎట్ట పుట్టారు నువ్వు యాదవ్ ఏం చదువుతున్నా నేను ఏం చేస్తున్నావు మర్యాద ఇంట్లో నేర్చుకో అవి తగలుతాయి నీ చెప్పేది నేను రానని చెప్పేది చెప్పు తీసుకొస్తున్నావు ఏంది ఏంద్రా చెప్పు చేపలు పడ్డా పిచ్చాడు అనుకున్నావు గరిపెత్త చెప్పులతో కొట్టేవంట గడిపి గచ్చిపోక మహమ్మడా సిగ్గు సార్ ఎవడు భూ పెడితే ఆడకెళ్తావు ఎవడు డబ్బులు ఇస్తే ఆడికి అంతారికి ఎలుకలు పట్టుకుని అమ్ముకునేవాడా నీకు చెబుతున్నా అర్థం అవుతుందా నేనేం చదువుతా నీకు నీ ప్రాణం రక్షించమని చదువుతున్నానా నువ్వు రక్షించుకుంటా పోసే పోనీ జనం ఎంత నువ్వేం చేస్తున్నా నేను రాను అలాంటి నేను రాను ఇప్పుడు నేను చెప్పింది వచ్చి నేను రాను చెప్పు నీ పేరు రాసాం లేకపోతే 6 నెలలు జైలు శిక్ష రాకపోతే అందరి పేరు రాపించాం బియ్యం తీసుకున్నా నువ్వు నీ బియ్యం ఇచ్చావా ఓటు డబ్బులు తీసుకున్నా నువ్వేమైనా మరకేసి నాకు ఇచ్చావా నీ బియ్యం ఇచ్చా లేకపోతే నీ చేయలే పని ఏమని ఇచ్చావా అరే అదో లంబిడి కొడక ఏమనుకున్నావు నీకు చదువుతున్నా నేను పడగొడతా లంబిడి కొడక కోపం తెప్పించావా కోపం రెప్పి బాక వచ్చి ఇగో మర్యాదకు వచ్చి నేను రాను 2 రోజులు తల దాచుకో 2 రోజులు కాదు 1 రోజు కూడా తాగు నేను బరిగొడ్డు వదిలిపెట్టి బరిగొడ్డు పెట్టవా బరిగొడ్డు మొత్తం బయట దూరం నా బరిగొడ్డు కడగలేదు బయట దూరం చెప్పి బరిగొడ్లు కట్టి బరిగొడ్లు ఆగు బరిగొడ్డు నా బరిగొడ్డు కాడ చెయ్యేస్తావేంద్రా నీకు అది చేస్తున్నా వెళ్ళి రాదు చెప్పుదా కుట్టికాలు మొహమాడా బరిగొడ్డు దొరద్దంటే నీ పేనం ఎంత చెప్పు ఎంత బరిగొడ్డు బీమా వచ్చింది నాకు వద్దు బీమా ఇగో నేను చెప్పింది మర్యాద రావా రావేక ఇగో తల మీద కొట్టి తీసుకెళ్తా నేను చదువుతున్నా ఏంది కొట్టు తల మీద కొట్టు పెద్దడు బతికిపోయావు కాళ్ళు 2 ఏరకు కొడతాయి అనుకున్నావు కొడుకెళ్ళు నీకేంద్ర ఎన్నిసార్లు చెప్పాలి నేను రానని చెప్పినా నీ 6 గంటలకల్లా లారీ ఎక్కిపోయావా బరిగొడ్డు నిద్దు అరా బరిగొడ్డు నెత్తుతురా బరిగొడ్డు నెత్తు అరా బరిగొడ్డు నెత్తుతురా 6 గంటలకల్లా నువ్వు ఇగో 6 గంటలకల్లా లారీ ఎక్కడు నువ్వు ఇగో నీ వ్యాపారం అవి తగలు చదువుతా సాయంత్రం బరిగొడ్డు తోలుకెళ్ళు నువ్వు తోలుకెళ్ళు ఆగు అయ్యింది చెప్పులు తీసుకుని ఎట్లయింది చెప్పు తగిలింది అంటే చదువుతున్నా ఈ బరిగొడ్లు నేడతో చెప్పులతో కొడతాయింది మర్యాద చేస్తాను నీకు అలిపోతుంది పోరా వెళ్ళిపోరు నీ దండ పెడితే నేను చెప్పేది 2 రోజులు తల దాచుకో నా బరిగొడ్డు నీకు డబ్బులు ఇప్పిస్తా వరుసగా తుఫాన్ నా బరిగొడ్డు పెట్టి రాను పోరా నాయన దండం పెడితే బరిగొడ్లు కాదు మనిషి ఏం పడాను మాకు బరిగొడ్లు ఏమైంది బరిగొడ్డు కాదు బరిగొడ్డు పెట్టి నేను రాను బరిగొడ్డు పెట్టవా రాను బరిగొడ్లు మొత్తం తోలేసి బయటికి తోలు బరిగొడ్డు
తోలు బరిగొడ్డు తోలు ఏయ్ తోలు నీకు నీ ప్యాన్ కంటే బరిగొడ్డు ప్యాన్ ఇంపార్టెంట్ నీకు నా బరిగొడ్డు ప్యాన్ ముక్కు ఆ? నా బరిగొడ్డు ప్యాన్ ముక్కు ఏంది నా బరిగొడ్డు ప్యాన్ సాయంత్రం పాని బరిగొడ్లు రా నువ్వురా మొత్తం బరిగొడ్డు కడతా నువ్వు బరిగొడ్డు కడ ఎంతవల్ల కొడుకు సిగ్గు లేదు ఎవడు బో పెడతాడా ఎవడు డబ్బులు ఇస్తాడా ఆడ గొంగడి తాడా ఈ రకం పెట్టి డబ్బులు జంగి జనాన్ని ఏం దెంగి లారీలను పిలిపించి నేను చెప్పేది ఇదిగో అక్టోబర్ 26వ తారీఖున మొంత తుఫాన్ అని చెప్పి అందరు చెప్పారుగా చెప్తే చెప్పనే చెప్పనే ప్యానల్ కాపాడుకోవా రకంగా ఎండగత్తంటేనే తుఫాన్ అని చెప్పాడు ఎవడు ఆ లంజా కొడుకు ఎవడు నీ చెప్పింది ఆ రకంగా ఎండగా తుఫాన్ హెచ్చరిక కేంద్రాలు కేంద్రం కూడా అది తెలియక పాల కేంద్రం కాదు తుఫాన్ హెచ్చరిక కేంద్రాలు పాల కేంద్రం కాదురా ఆ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలియకాడికి గాలి వాన ఏడ కొడుతుంది ఏడ కొట్టింది సాయంత్రం 6 గంటలు కొట్టపోతే ఏం చేయమంట కొట్టపోతే అప్పుడు అడుగురా ఊర్లో చెప్పులతో కొట్టిమని నిన్న నిన్ను కొట్టిస్తా ఊర్లో చెప్పులతో కొట్టిమని నిన్న నిన్ను కొట్టిస్తా చెప్పుతో నిన్ను కొట్టిస్తా కొడతా ఈ రకంగా ఎండగత్తాను నేను చేపలు పండ ఎండగత్తే వాన రాదా వాన రాక ఏమొచ్చిందిరా వర్షాకాలం వాన రాక ఏమొచ్చింది సరే సరే ఏమొచ్చిందిరా జరిమానా అయిపోతా సాయంత్రం పంచాయతీలో జరిమానా అయిపోతా ఎందుకు ఏ నా కొడుకు చెప్పాడు అన్నా కదా నువ్వు ఏ నా కొడుకు కాదు ఆ నా కొడుకోడు నువ్వు నా కొడుకు ఆ నా కొడుకోడు నువ్వు ఒక నా కొడుకు ఆడొక దొంగ నా కొడుకు నువ్వు ఒక దొంగ నా కొడుకు నువ్వు డబ్బులు తెంగి యాదవ నా కొడుకు ఈ రకం సంపాదించుకుంటా నేను చెబుతా సాయంత్రం పంచాయతీలో ఏ నా కొడుకు అన్నాడు వర్షం అన్నావు కదా ఆ లంజా కొడుకు తిట్టానని చెప్పు ఆ లంజా కొడుకు తిట్టానని చెప్పు చెప్పు సాయంత్రం నేను సంఖ్యలు వేసి లాక్కెళ్ళి ఎవడాడు ఉప్మా ఇడ్లీ అన్నం కూడా పెట్టి నేను చెప్తాను తుఫాన్ కేంద్రం పడేసి మొత్తాన్ని కొడతా లంబిడి కొడుకు లంబిడి కొడుకు తోట తెస్తా మర్యాద గెల్లు కొడుకెళ్ళు ఏందిరా ఏంది ఏంది ఈ రకం ఎండగొత్తా తుఫాన్ ఏం చేస్తావు సరే సరే ఈ రకం బరిగొడ్లు పని బరిగొడ్లు మొత్తం